హాయ్ హలో వెల్కమ్ టు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్. నేను మిస్టర్ బి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు. గాలివీడు ఎంపీడీఓ మీద జరిగిన దాడికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం ఖచ్చితంగా కొంతమందికి ఒక అల్టిమేటం అని చెప్పొచ్చు. ఇకపైన ఎలాంటి కాకలు తీరిన పొలిటీషియన్ అయినా, ఎంత భీకరంగా కొమ్ములు తిరిగిన రౌడీ అయినా సరే జంకుతాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. ఎంత కోపం వచ్చినా తమాయించుకుంటాడు, అడుగు వెనక్కేస్తాడు. అధికారుల మీద ముందుకు వెళ్ళాలి, వాళ్ళ మీద దాడి చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ రకంగా వాళ్ళు భయపడే విధంగానే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు అని చెప్పాలి. అంతే కదా, చాలా ఫాస్ట్ గా స్పందించి అత్యవసరంగా సంఘటనా స్థలానికి వచ్చేసి అధికారులను పరుగులు పెట్టించి పోలీసులకి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తే ఎంత దమ్మున్నా, ఎంత పౌరుషం ఉన్న మనిషికైనా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే పోలీసుల్ని కంట్రోల్లో పెడితే వాళ్ళంత మల్లె పువ్వులు ఎవరో ఉండరు, అంత సున్నితంగా ఉంటారు. అదే వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతూ ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వచ్చి పడ్డాయి అనుకోండి, వాళ్ళు తీసుకునే యాక్షన్ ముందు వైలెన్స్ అనే మాట, వైలెన్స్ అనే యాక్టివిటీ కంప్లీట్ సైలెంట్ అయిపోయి ఓ మూలకు వెళ్ళి కూర్చుంటది అన్ని మూసుకుని. ఎందుకంటే పోలీసులు తలుచుకుంటే ఆ రేంజ్ లో రెచ్చిపోతారు. ఆ డ్రెస్ పవర్ అలానే ఉంటది. వాళ్ళు తలుచుకోవాలే గాని ఎలాంటోండైనా, వాడి స్థాయి ఏ రేంజ్ అయినా కాలర్ పట్టుకుని లాక్కుని వెళ్ళి లాకప్ లో పడేస్తారు. చూసాంగా, అందరూ చూసారుగా ఎలా ఈడ్చికెళ్లారో. వైసీపీ లీడర్ సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టుకుని లాక్కెళ్లి జీప్ ఎక్కించారు సిఐ కొండారెడ్డి. ఆ మ్యాటర్ ని రాష్ట్రం మొత్తం చూసింది, చాలా రోజుల పాటు గుర్తు పెట్టుకుంటది. అది పరిస్థితి. పోలీసులు ఆర్డర్ కి బద్దులు. గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ కి, చట్టానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు సరైన వాళ్ళు ఉంటే వాళ్ళు సిన్సియర్ గా చేసే డ్యూటీ ముందు సూపర్ హీరోలు కూడా సరిపోరు. అంత కమిట్మెంట్ తో, అంత డెడికేటెడ్ గా, అంత పవర్ఫుల్ గా డ్యూటీ చేస్తారు. కాకపోతే ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. నిజంగా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే పోలీసులు ప్రదర్శించే ధైర్యం ముందు ఎలాంటి నేరమైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి అయినా వణుకుతాడు, వణికించే వదిలిపెడతారు. అలాంటి సిచ్యువేషనే ఎంపీడీఓ మీద దాడి జరిగిన తర్వాత గాలివీడు మండల ఆఫీస్ దగ్గర కనిపించింది. ఆ దాడి గురించి తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్. వస్తున్నాను, సంఘటనా స్థలాన్ని చూడటానికి, దాడికి గురైన వ్యక్తిని పరామర్శించడానికి వస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచించుకోకుండా వెంటనే చెప్పేశారు, ఆర్డర్స్ ఇచ్చేశారు ఏర్పాట్లు చేయమని. అంతే, సిస్టమ్, చట్టం ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చక్కచకా చేసుకుంటా వెళ్ళిపోయారు. గొప్ప సిన్సియర్ గా చేసుకుంటా వెళ్ళిపోయారు. చాలా పెద్ద సంచలనం అయిపోయింది ఈ మ్యాటర్ రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత ఇంపాక్ట్ వచ్చింది అంటే, రేపు ఇలాంటి సంఘటన స్టేట్ లో ఎక్కడైనా అంత తొందరగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన వస్తారు, ఆయన రియాక్ట్ అవుతారు, ఎందుకులే గోల అని ఎలాంటి దౌర్జన్యం చేయాలనుకున్న మనిషి అయినా ఆగుతాడు, వెనక్కి తగ్గుతాడు. అధికారుల్లో కూడా ధైర్యం ఉంటది, మా కోసం పవన్ కళ్యాణ్ వస్తారు, ఆయన వచ్చారంటే ఇలాంటి వాళ్ళ ఆటలన్నీ కట్టించేస్తాడు అన్న ధైర్యం ఉంటది. నిజంగా అలాంటి అల్టిమేటమే పబ్లిక్ లోకి వెళ్ళింది అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన విధానం మూలంగా. ఇంత జరిగినా కూడా మళ్ళీ అలాంటి సంఘటన ఎక్కడైనా రిపీట్ అయ్యిందంటే మాత్రం ఈ యాక్షన్ సరిపోదు. పవన్ కళ్యాణ్ కొత్తగా రియాక్ట్ అవ్వాలి. ఆయన తన అధికారం మొత్తాన్ని ఉపయోగించి ఓ పెద్ద స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎంపీడీఓ మీద దాడి జరిగిన పరిస్థితిని గమనిస్తే, ఏ హోదాలో అక్కడికి వైసీపీ లీడర్ సుదర్శన్ రెడ్డి వెళ్ళాడు, ఏ హోదాలో ఎంపీపీ రూమ్ తాళం ఇవ్వమని ఎంపీడీఓని అడిగాడు. ఎంపీపీ అంటే మండల పరిషత్ ప్రెసిడెంట్. ఒకప్పుడు ఆ మండల ఆఫీస్ లో ప్రెసిడెంట్ గానే చేశారు ఈ దాడి చేసిన సుదర్శన్ రెడ్డి. కాకపోతే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు నామినేటెడ్ పొజిషన్ వచ్చింది. ఆ పదవి కోసం ఎంపీపీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఆయన తల్లి ఎంపీపీ అయ్యింది. పోతే ఆయనకి ఇచ్చిన నామినేటెడ్ పదవికి సంబంధించి ఓ వివాదం ఉంది. కోర్టులో ఆయనకి ఇచ్చిన పదవి చెల్లదు అని ఆ పదవిని తిరస్కరించడం జరిగింది. సో ఆయనకి ఎటువంటి అధికార పదవి లేదు. కానీ తల్లి ఎంపీపీ, తల్లి, భార్య, చెల్లి, కూతురు అధికార పదవుల్లో ఉంటే అక్కడ అధికారాన్ని చెలాయించేది ఎవరు? వాళ్ళు జస్ట్ పేరుకు మాత్రమే ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దో, మగాళ్ళో ఆ పదవులు నిర్వహిస్తా ఉంటారు. అధికారానికి సంబంధించి మొత్తం పెత్తనం అంతా ఆ మగాడి చేతిలోనే ఉంటది. ఎక్కువ మంది మహిళలు అధికార పదవుల్లో ఉంటే వాళ్ళ భర్తలు చెప్పినట్టు, వాళ్ళ అన్నలు చెప్పినట్టు, వాళ్ళ నాన్నలు చెప్పినట్టు, వాళ్ళ కొడుకులు చెప్పినట్టు నడుచుకుంటా ఉంటారు. అవసరమైన చోట సంతకాలు పెడతారు. కనిపించాలి అన్నప్పుడు, మీటింగులకి రావాలి అన్నప్పుడు వస్తారు, కనిపిస్తారు, వెళ్ళిపోతారు. పాలనకు సంబంధించి ఆదేశాలు గాని, అధికారులతో మంతనాలు గాని
ఏది చేయాలి, ఏది చేయకూడదు, వీటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునేది ఎవరు? పదవిని అలంకరించిన ఆ మహిళ కాదు, ఆవిడికి సంబంధించిన బంధువు. మాక్సిమం ఇంట్లో ఉన్న మగాళ్లే అధికారం చెలాయిస్తా ఉంటారు, పేరుకే అక్కడ మహిళ పదవిలో ఉంటారు. ఈ సాంప్రదాయం ఓ గ్రామంలో కాదు, ఓ మండలంలో కాదు, ఓ జిల్లాలో కాదు, ఇండియా మొత్తం ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్కృతి బలంగా వేళ్ళానికి పోయింది. రిజర్వేషన్ ప్రకారం మహిళలకి అధికారం ఇవ్వాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. మగాళ్లతో పాటు మహిళలకు కూడా సమానమైన హక్కు ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. కానీ దాని మూలంగా చాలా చోట్ల 170 చోట్ల మహిళా రిజర్వేషన్ తో, మహిళలకు ఇచ్చిన పదవులతో ప్యారడీనే జరుగుతుంది. గాలివీడు ఎంపీడీఓ మీద దాడికి కారణం ఏమిటి? ఎంపీపీ రూమ్ తాళం ఇవ్వమని అడిగాడు ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి. నువ్వు కాదు కదా ఎంపీపీ, నేను ఇవ్వను అన్నాడు. ఎంపీపీ వస్తే ఇస్తాను అన్నాడు. సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కాదు, ఆయన తల్లి ఎంపీపీ, ఆమె రాలేదు. ఎందుకు తీసుకురావాలి, అంతకుముందు నాకు ఇచ్చావు కదా అన్న కోపంతో సుదర్శన్ రెడ్డి దాడికి దిగి ఉంటాడు. అక్కడ దాడి తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నారు. అంతకుముందు చాలా సార్లు ఎంపీపీ గదిలో కూర్చుని పార్టీలు చేసుకున్నాడు సుదర్శన్ రెడ్డి అని. అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకని తాళం ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డికి? అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కోపం వస్తుంది కదా, ఈగోలు హర్ట్ అవుతాయి కదా, దాడికి దిగుతారు కదా. అసలు ముందు నుండి కూడా అతను ఎంపీపీ కానప్పుడు అతన్ని ఎందుకు మండల ఆఫీస్కి రానిచ్చారు, ఏ హోదాలో రానిచ్చారు? ఇది అసలు క్వశ్చన్. దీనికి అందరూ సమాధానం చెప్పాలి. వ్యవస్థ సమాధానం చెప్పాలి, చట్టం సమాధానం చెప్పాలి, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. భార్యకి పదవి వస్తే భర్త ఎందుకు అధికారాన్ని చెలాయిస్తున్నాడు? తల్లి ఎంపీపీ అయితే కొడుకుకి అధికారం ఎలా వస్తుంది? ఈ సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీల్లోనూ ఉంది. అందరూ కమ్మగా పెంచి పోషిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని. ఎమ్మెల్యే తండ్రి అయితే కొడుకులిద్దరికి కూడా లేనిపోని ఇమేజ్. ఎమ్మెల్యే తండ్రి అయితే కొడుక్కి ఎందుకు అధికార లాంఛనాలు? పోలీసులతో సహా అధికారులందరూ సెల్యూట్లు కొడతారు. ఎందుకంత ఇంపార్టెన్స్? ఏ అధికారం ఉందని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటే ఎమ్మెల్యే కొడుకని, ఎమ్మెల్యే బావమరిదని, ఎంపీపీ కొడుకని, ఎంపీపీ భర్తని అందరూ నెత్తికెక్కించుకునే వాళ్ళే. టర్మ్స్ అండ్ కండిషన్స్ మారినప్పుడు నెత్తికెక్కించుకున్న వాళ్ళని కింద పడేస్తారు, టప్పుక్కని కింద పడేస్తారు. అప్పుడు కోపాలు రావా? ఇలాంటి సంఘటనలు జరగవా? ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ విషయం గురించి. ఈ వ్యవస్థని, ఇంట్లో ఒక వ్యక్తి అధికారంలో ఉంటే కుటుంబంలో ఉన్న అందరూ కూడా అధికారం చెలాయిస్తున్నారు. ఏంటి సంస్కృతి? ఇలాంటి సంస్కృతిని ఒకళ్ళని కాదు అందరం కలిసి పెంచి పోషిస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళ బంధువుల్ని కాకాబడిపే అనుకున్న పనులు జరుగుతాయి. అధికారులు అదే చేస్తున్నారు, కార్యకర్తలు అదే చేస్తున్నారు, తెలిసిన ప్రజలు అదే పని చేయక తప్పటం లేదు. పనులు అవుతాయి. అందుకని ఏం చేస్తున్నారు? అవసరం లేకపోయినా, వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోయినా అందలం ఎక్కిస్తున్నారు. ఎవరు అధికారం చేపడతారో, ఎవరు ఎన్నికల్లో గెలుస్తారో, ఎవరు పదవి తీసుకుంటారో వాళ్ళే అధికారం చెలాయించాలి. వాళ్ళ బంధువులకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఇది జరిగే పనేనా? అస్సలు జరగదు. చాలా కష్టం. అది కూడా ఒక రకమైన వారసత్వం అయిపోయింది, ఆస్తి పాస్తుల మాదిరి. ఈ వ్యవస్థని నిర్మూలించాలి, ఆ సంస్కృతిని నిర్మూలించాలి, ఆ సాంప్రదాయాన్ని నిర్మూలించాలి. అప్పుడు జరగాల్సిన పనులు సక్రమంగా జరుగుతాయి. గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్న అధికారులు అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎన్ని సంఘటనలు పరిశీలించి చూసినా అధికారుల మీద అజమాయిషీ చేసేది పదవులో ఉన్న వాళ్ళ బంధువులే. చాలా సంఘటనలు కొల్లలు అసలు. సో ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించాలి. ఆయన సరిగ్గా ఆలోచించి ఈ విషయానికి సంబంధించి మార్పు తీసుకురావాలి అని ప్రయత్నిస్తే ఖచ్చితంగా పెద్ద మార్పునే చూస్తాం, హిస్టారికల్ మార్పును చూస్తాం. ఇలాంటి విష సంస్కృతికి సంబంధించి మార్పును తీసుకొచ్చారు అని ఆయన పేరు చరిత్రలో నిలిచిపోద్ది. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖండించడం, హెచ్చరించడం మూలంగా కొంత ప్రయోజనం ఉంటది. అలా కాకుండా ఆ సంస్కృతిని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటే, ఆ సాంప్రదాయాన్ని కంప్లీట్ గా నిర్మూలించేస్తే ఎంతో ఉపయోగం ఉంటది సమాజానికి. ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ సార్ ఆలోచించేట్టుగా ఎవరైనా చెప్తే బాగుంటది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. వివేకవంతమైన సమాజం కోసం అభిప్రాయం ముఖ్యం. ఒపీనియన్ మ్యాటర్స్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్. థ్యాంక్ యూ.